గురువారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా సందర్శించి రైతుల ధాన్యాన్ని పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో రైతులకు పడిన ధరలను పరిశీలించి రైతులకు మంచి ధర వేయాలని అధికారులకు సూచించారు. గురువారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా సందర్శించి రైతుల ధాన్యాన్ని పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో రైతులకు పడిన ధరలను పరిశీలించి రైతులకు మంచి ధర వేయాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యంకు 3 రోజుల్లో రైతుల డబ్బులను వారి అకౌంట్లో జమ చేస్తుందన్నారు. అలాగే సన్న ధాన్యానికి బోనస్ క్వింటాకు 500 చెల్లిస్తుందని వివరించారు. మార్కెట్ ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులు తేమ, తాలు లేకుండా శుభ్రంగా తీసుకువస్తే వెంటనే కొనుగోలు చేయడంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందవచ్చన్నారు. సుదూర ప్రాంతాల నుండి మార్కెట్కు వచ్చే రైతులకు వేసవికాలం దృష్ట్యా చల్లటి మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. గురువారం మార్కెట్కు 616 మంది రైతులు 19,198 క్వింటాల ధాన్యం తీసుకురాగా జై శ్రీరామ్ రకం ధాన్యంకు అత్యధికంగా క్వింటాకు 2,379 ధర లభించిందని అన్నారు. ఆయన వెంట మార్కెట్ సెక్రటరీ సంతోష్ కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాస్, యూడీసీ ఖాసిం, కాంగ్రెస్ నాయకులు మర్ల కరుణాకర్ రెడ్డి, ధరావత్ ధర్మానాయక్, సిరివెల్లి సైదులు, వెంకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.